గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది డే 1 బ్లాగ్. ఇక మేము మైసూర్లో దిగేసి అక్కడ క్యాబ్ వాళ్ళని అడిగితే వాళ్ళేమో ప్యాకేజెస్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడండి, ఒకవేళ మీకు ఓకే అయితే వాళ్ళతో వెళ్ళొచ్చు, లేదా మీరు అంటే మీ ఓన్గా వెళ్ళొచ్చు అని అన్నాడు ఆయన. అయితే పోతే వాళ్ళు ఏమన్నారు, పర్ పర్సన్ 12,000 సంథింగ్ ఎంత అన్నారు, 12,500 అలా. అది పర్ పర్సన్ ఎలా ఏమనలేదు వాళ్ళు. మళ్ళీ మేము క్లియర్గా అడగలేదు. ఫస్ట్ 14,000 అన్నారు, మేము మళ్ళీ ఎంత అనేసరికి 12,000 అని అన్నారు. ఇక సో అదంతా సెట్ అవ్వదులే అని మేము మళ్ళీ ఇక మా అంతటా మేమే వెళ్దాంలే అని మళ్ళీ మమ్మల్ని అక్కడ బస్ స్టాప్ దగ్గర దింపేయండి అని చెప్పామైతే అతను అంటున్నాడు, అలా మీరు ఓన్గా బస్లో వెళ్తే వాటర్ ఫాల్స్ అవి కొన్ని ఫారెస్ట్ అవి మిస్ అవుతారు మీరు, అవి లోకల్ బస్సెస్ వాళ్ళు తీసుకెళ్లరు, అది ఇది అని అంటున్నాడు ఆయన. సో ఇట్స్ ఓకే, మేము అక్కడ మాట్లాడుకొని పోతాం అన్నట్టు చెప్పేసి ఇక స్టార్ట్ అయ్యాం. ఆయన బస్ స్టాప్లో దింపేశాడు, ఇక మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఇక బస్ ఎక్కాక ఇక 2 స్టాప్స్లో ఆగింది బస్సు. ఇదొక ఫస్ట్ స్టాప్, అండ్ దెన్ నెక్స్ట్ ఏమో ఇంకో స్టాప్, అంటే చాలా గ్యాపే ఉంది 2 స్టాప్స్కి మధ్యలో. ఇంకా స్టార్ట్ అయింది. జర్నీ అయితే చాలా బాగుంది అసలు. అన్ని ట్రీస్, రకరకాల ట్రీస్ ఉన్నాయి, అసలు మనం ఎక్కడ చూడని అలాంటివి ఉన్నాయి ట్రీస్ అయితే. ఓ మై గాడ్, అసలు ఒక్కసారైనా వెళ్ళాలి ఈ ప్లేస్కి. నేనైతే మళ్ళీ పోతా ఫ్యూచర్లో పక్కా, ఐఎమ్ షూర్. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకా చాలా యానిమల్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఆ కొండ ఎక్కేటప్పుడు, సేమ్ అలానే ఉంది ఆ బస్సెస్ వెళ్ళడం, ఆ రోడ్స్. ఓ మై గాడ్, ఎగ్జాక్ట్లీ డిట్టో దిగిపోయింది అసలు అది ఇది. అండ్ దెన్ కొన్ని అవి చూసాము, యానిమల్స్ అవి కూడా ఉన్నాయి దారిలో. ఇంకా వెళ్ళే గ్యాప్లో చాలా యానిమల్స్ అవి కనిపించాయి, డీర్స్, ఎలిఫెంట్స్, ఇంకా పికాక్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా కనిపించేవి ఏమైనా ఉన్నాయంటే లయన్, టైగర్, అవి ఏం కనబడలేదు. అవి వస్తే ఇక అంతే, అందరూ లగెత్తరో అన్నట్లు. ఇంకా అంత లేవనుకుంటాం మేబీ. ఇవంటే రోడ్ల మీద ఇవేం అటాక్ చేయవుగా మనుషుల పైన. అండ్ చాలా బాగుంది అసలు ఫారెస్ట్ అయితే. అసలు అక్కడ ఆ స్మెల్ ఎలా వస్తుందంటే ఏ పర్ఫ్యూమ్ నుంచి రాదు, అంత మంచి స్మెల్ వస్తుంది ఆ ఫారెస్ట్ నుంచి. ఓ మై గాడ్, అసలు బతికి వచ్చి జీవితాంతం అక్కడైతే మంచిగా ఏం టెన్షన్స్ ఏం లేకుండా అంత పీస్ఫుల్గా ఉంది అసలు. కానీ ఏమో అంత అటు ఇటు తిరగడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బికాజ్ అది టూరిస్ట్ ప్లేస్ కదా, అందుకే అలా అనిపించిందేమో మేబీ. ఇంకా ఎయిర్ని అలా ఆస్వాదిస్తూ పోయాం. అసలు చాలా బాగుంది. నేనైతే ఓ మై గాడ్ అరుస్తూనే ఉన్నా, చూడు 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 అన్నట్టు అసలు. ఇంకా ఇంకా ఇక్కడ చాలా నీట్గా ఉంచుతున్నారు అదంతా. ఏమైనా గడ్డి పెరిగితే అదంతా కట్ చేసేస్తున్నారు, వరుసగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా అండ్ అవి ఎండిపోయాక సంథింగ్ కలెక్ట్ చేసి వాటిని వేరే దగ్గర కాల్ చేయడం అలా ఏమైనా చేస్తారేమో మేబీ, తెలియదు, అంతా చూడలే. కానీ అక్కడ కట్ చేస్తున్నారు మేము వచ్చే గ్యాప్లో. ఇక ఊటీ మెయిన్ సిటీలో ఎంటర్ అయిపోయాం. ఇక చూడండి అన్ని టీ తోటలే ఉన్నాయి. అసలు అవైతే చాలా బాగున్నాయి. టీ తోటలు అంటే నేనేమో ఆ చెట్లు అంటే అది యూజ్ అయిపోయాక అది కట్ చేసేస్తారు అనుకున్నా, కానీ ఓన్లీ పైన పైన అవి కట్ చేసి అవైతే చాలా లావుగా ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో ఏమో. ఇక ఆ మధ్యలో చెట్లు అవి ఇవి చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చెప్పడానికి, అంత బాగుంది అసలు ఫారెస్ట్ అయితే. అండ్ సేమ్ ఎక్కడ చూడండి అవే చెట్లు చెట్లు చెట్లు. అసలు పైకి వెళ్ళే కొద్దీ మనం ఎటైనా వచ్చేసామా వేరే లోకానికి అన్నట్టు అనిపించింది, స్కైలోకి వెళ్ళిపోతున్నట్టు. అసలు అన్ని క్లౌడ్స్ ఉన్నాయి పైకి వెళ్ళే కొద్దీ, చాలా బాగున్నాయి. ఇంకా టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి అక్కడ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఒక ప్లేస్లో అన్ని సేమ్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అలా ఉందా అని చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పలేం బాగుందని, కానీ చూస్తేనే అది ఎక్స్పీరియన్స్ చేయగలం.
అసలు ఇక చలి విషయానికి వస్తే బాబోయ్ మామూలుగా లేదు చలి అయితే అసలు దిమ్మ తిరిగిపోయింది ఆ చలికి. అసలు అక్కడ రీచ్ అవ్వక ముందే ఆ బస్సులోనే అసలు వణుకొచ్చేస్తుంది, ఏదో ఫ్రిడ్జ్లో కూర్చున్నంత చలి ఉంది అసలు అక్కడైతే. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం స్వెటర్ పక్కా తీసుకెళ్ళండి, స్వెటర్ గ్లౌజ్లు అవి ఇవి మ్యాండేటరీగా తీసుకెళ్ళండి, బికాజ్ మేము చాలా ఫేస్ చేసాం చలికి. సో అందుకే చెప్తున్నాం. ఇక ఇది మెయిన్ సిటీనే, చాలా బాగుంది అసలు, చెప్పడానికి రావట్లేదు కానీ వెళ్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలరు. చూడండి మొత్తం వాటర్, అది ఇది టెంపుల్స్ అన్నీ యూనిక్గానే ఉన్నాయి అక్కడ. అంటే రొటీన్లా మన దగ్గర ఉన్నట్టు అసలు ఏం లేవు, ఏం చూసినా యూనిక్గానే ఉంది అక్కడ. ఓ వావ్ 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 అనుకుంటూనే ఉన్నా నేనైతే పోయి మళ్ళీ వచ్చేంత వరకు. అలా ఎండ్ అయింది 2 days, ఎలా అయిపోయిందో ఏమో. ఇక రిమైనింగ్ వ్లాగ్స్ కూడా పెడతా కొంచెం టైం తీసుకొని. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఫైనల్గా డిన్నర్ చేసి అలా ఎండ్ అయిపోయింది, ఎటు పోలేదు ఆ రోజు. ట్రావెలింగ్కి అయిపోయింది 1 day అంతా.